హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5 టాక్స్. బాలీవుడ్ స్టార్ హీరో రితిక్ రోషన్, దీపికా పడుకొనే జంటగా నటిస్తున్న సినిమా ఫైటర్. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా ఇందులో అనిల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ హైప్ పెంచాయి. ఇక ఈ సినిమా జనవరి 25న థియేటర్లో విడుదల కానుంది. భారతీయ వైమానిక దళ అధికారుల జీవితాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రీమియర్ టికెట్స్ అత్యధికంగా అమ్ముడయ్యాయి. అయితే విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉందనగా ఈ సినిమాకు షాక్ తగిలింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాపై గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించారు. యుఏఈ మినహా దాదాపు గల్ఫ్ దేశాలన్నిట్లోనూ ఫైటర్ చిత్రంపై నిషేధం విధించారు. సాధారణంగా తీవ్రవాదం లేదా భారత్ పాకిస్తాన్ వివాదాల లాంటి అంశాలతో తెరకెక్కిన సినిమాలను గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేస్తుంటారు. ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీపై ఇలాగే నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. కేవలం యుఏఈలో మాత్రమే PG-15 వర్గీకరణతో సెన్సార్ ఆమోదించారు. అయితే ఫైటర్ సినిమా నిషేధించడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఈ చిత్రం పాకిస్తాన్లోని బాలాకోట్ పట్టణ పరిసర ప్రాంతాల్లో భారతీయ సాయుధ దళాలు చేసిన బాలాకోట్ వైమానిక దాడి చుట్టూ తిరుగుతుంది. 2008లో బచ్నా హే హసీనో, 2023లో బ్లాక్ బస్టర్ అయిన పఠాన్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్తో దీపికా నటిస్తున్న మూడో చిత్రం ఇది. అలాగే రితిక్ రోషన్తో సిద్ధార్థ్ ఆనంద్కి ఇది మూడో సినిమా. గతంలో వీరి కాంబోలో బ్యాంగ్ బ్యాంగ్ సినిమా వచ్చింది. దాదాపు 160 కోట్లతో నిర్మించిన ఈ మూవీ అప్పట్లో 340 కోట్లు రాబట్టింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.